మాట్లాడకూడదు. 20 రాష్ట్రాల నుంచి ఇదే చూడు, 300 మంది విద్యార్థులతో ఇదే చూడు ఆర్థమెటిక్ పేరుతో 11 విభాగాల్లో నేషనల్ ఛాంపియన్షిప్ నిర్వహించింది. మన రాష్ట్రం నుంచి 4 విద్యార్థులు స్థానం సంపాదించారు. నాన్న కనిపిస్తుంది చూడు, కనిపిస్తుంది చూడు చేతు డాడా ముందర కనిపించిందా? The SIP Prodigy 2010 7th National Abacus Mental Arithmetic కాంటెస్ట్ అయింది. ఈ పోటీలో దాదాపు 4,500 పిల్లలు పాల్గొనడం జరిగింది. ఇది 5వ తారీఖు సండే SIPC హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ మాదాపూర్లో ఇది జరిగింది. అక్కడ 20 రాష్ట్రం నుండి పిల్లలు 260 నగరం నుంచి వచ్చి ఇందులో పాల్గొన్నారు. రైట్ ఫ్రమ్ ఢిల్లీ, పంజాబ్ నుండి అక్కడ కన్యాకుమారి దాకా, ఇటువైపు బాంబే, గోవా టు కల్కటా, అందులో 260 సెంటర్స్ సిటీస్ నుండి పాల్గొన్నారు జరిగింది. అందులో 11 స్థాయిలు ఉన్నాయి కేటగిరీస్. ఆ కేటగిరీస్లో ఛాంపియన్స్, విన్నర్స్ అందులో 40 పిల్లలు, ఆంధ్రప్రదేశ్కి చెందిన 40 పిల్లలు ఛాంపియన్స్ అనేది ఒక పెద్ద గొప్ప విషయం. అమల్ అది 5 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లలకి, అందులో రోహన్ అయ్యర్ అనే బాబు ఛాంపియన్ అయ్యాడు. తర్వాత 4th లెవెల్లో ఒక బాబు ఛాంపియన్, అండ్ గ్రాండ్ మాస్టర్ ఏ అండ్ గ్రాండ్ మాస్టర్ బి అండ్ గ్రాండ్ మాస్టర్ సి, అందులో 2 పిల్లలు ఇందులో ఛాంపియన్స్ అయ్యారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది గుడ్ మైల్ స్టోన్. అండ్ అనదర్ మైల్ స్టోన్ ఏంటంటే బెస్ట్ సెంటర్. ఈ 560 సెంటర్లో ఆంధ్రప్రదేశ్లో మెహదీపట్నం సెంటర్, ది సెంటర్ ఓనర్స్ ఆర్ దర్శన అండ్ మిస్టర్ క్రేస్, వాళ్ళ సెంటర్ విన్నర్ అయ్యి జరిగింది ఈ 560 సెంటర్స్లో. అదేవిధంగా స్టేట్స్లో చేస్తే ఆంధ్రప్రదేశ్కి రన్నర్ అప్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రన్నర్ అప్, ఫస్ట్ రన్నర్. ఈ 2010లో 70 పిల్లలు గ్రాండ్ మాస్టర్స్ కంప్లీట్ చేసి కాన్వకేషన్ జరిగింది ఈ యొక్క ఫంక్షన్లో. అది కూడా ఒక మైల్ స్టోన్స్. లాట్ ఆఫ్ మైల్ స్టోన్స్ విచ్ we have achieved and brought laurels to Andhra Pradesh. We are proud of it out of this top section, SIP Prodigy 2010. ఈ యొక్క పోటీ వల్ల పిల్లలకి బాగా వాళ్ళకి ఒక ఏకాగ్రత, తర్వాత గుర్తు పెట్టుకోవడం, రిమెంబరెన్స్ అండ్ రికార్డింగ్, మళ్ళీ గుర్తు తెచ్చుకొని రాసుకోవడం అనేది, అండ్ ఓవర్ డెవలప్మెంట్, ఇవి చాలా బాగా పెరుగుతుంది. అది ప్రతి లెవెల్స్లో ఇలా పోటీలలో వాళ్ళు పాల్గొనేప్పుడు చాలా ప్రాక్టీస్ చేస్తారు. ఆ ప్రాక్టీస్ అనేది వాళ్ళ మెదడుకి చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ వాళ్ళు కాన్సెప్ట్స్ నేర్చుకున్నప్పుడు ఇన్స్ట్రుమెంట్లో నేర్చుకుంటారండి. అంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు ఈ వేళ్ళలో ఉండే ఫింగర్ టిప్స్లో న్యూరాన్స్ ఉంటాయి. ఆ న్యూరాన్స్ యాక్టివేట్ అవుతున్నాయి. అవి యాక్టివేట్ అయినప్పుడు మెదడులో ఉండే న్యూరాన్స్ని ఈ సిగ్నల్స్ దానికి పంపించి ఆ మెదడులో ఉండే న్యూరాన్స్ యాక్టివేట్ అవుతున్నాయి. ఈ యాక్టివేట్ అయ్యేప్పుడు లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ 2 భాగాలు ఉన్నాయి. ఆ 2 బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ యాక్టివేట్ అయినప్పుడు సైమల్టేనియస్గా ఈ అబ్స్ట్రాక్ట్ పిక్చర్స్ ద్వారా దాన్ని ప్రాసెస్ చేసి రిజల్ట్స్ తెచ్చుకోవడం చాలా ఈజీగా అవుతుంది. స్పీడ్ అండ్ అక్యూరసీ ఇంప్రూవ్ అవుతుంది. I feel very great to win the championship under the national level. It is very great to be there. It is all because of only the practice we have done for us every day. I was only aiming for the championship. In the first paper I was practicing until the last paper I have been done. I really feel proud, and first of all I would like to thank my parents and my teacher who taught me so well. I feel great by achieving this success that I didn't expect it. It improves our concentration, confidence level, and even improves our memory power. So I'm able to grasp everything faster than my friends in IIT Foundation classes. So because of this, back then I was able to get nearly 80% concentration on my IIT Foundation class courses. My name is K.S. Bhargav. I'm studying in Sima Vidyalaya of class 7. I came from Sri Krishna P.K. Center. And this is my 4th championship, and I'm very proud to get this championship. This enables us to concentrate more on studies and other curriculums. Is it difficult to learn? No, it's very easy. I can learn with it, enjoy.